పరమానందయ్య శిష్యుల కథ. పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరిపించవలసి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరం అయింది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ధన కనక వస్తు వాహనాల విరాళాలు సేకరించుకు రావాలని శిష్యులను వెంట పెట్టుకొని బయలుదేరారు. 4-5 గ్రామాలు తిరిగేసరికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలి లోతు మాత్రమే ప్రవహిస్తూ ఉంది. అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చింది. మా గురువుగారితో కలిసి శిష్యులందరం వస్తుంటే మా ప్రయాణం ఆపాలని దుర్బుద్ధి ఏమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు అనుకొని, గురువుగారు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి, ఈ నది పొగరు మేము చూసుకుంటాం అంటూ గురువుగారికి విశ్రాంతినిచ్చారు. శిష్యులంతా బాగా ఆలోచించి ఏరుకి చొరకేయడానికి నిర్ణయించుకున్నారు. ఒక శిష్యుడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాను తీసుకొని శబ్దం చేయకుండా ఏరులోకి వెళ్ళాడు. ఆ కాగడాని ఏరులో ముంచాడు. వెంటనే అది చుయ్యి అని శబ్దం చేసింది. దానికి ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువుగారికి మెలకువ రాలేదు. ఆయనకు గాఢ నిద్ర పట్టేసింది. అది చూసిన మిగతా శిష్యులు ఏమైందిరా అని అడిగారు. ఏరు పడుకోలేదురా, మెలకువగానే ఉంది. నేను వాత పెడుతుంటే పగబట్టిన నాగుపాములా బుస్సుమని పెద్ద పెద్దగా నన్ను కెరటాలతో కాటేసింది అంటూ వణికిపోతూ బోరుమని ఏడ్చేశాడు. అదే సమయంలో అటు నుండి ఒక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు. ఆ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడు! ఏరు నిద్రపోతుందేమో, అందుకే వాడిని ఏమీ అనలేదు అనుకొని, ఇదే మంచి సమయం, ఏరు నిద్రపోతుందో లేదో చూసిరా, మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటున విభూది పెట్టుకొని ఆంజనేయస్వామి దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెళ్ళి మెల్లగా శబ్దం చేయకుండా తన చేతిలోని కాగడాను ముంచాడు. కాగడాకి నిప్పు లేదు కనుక నీళ్లు ఏ శబ్దం చేయలేదు. నీటి నుండి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన వారి దగ్గరకు వచ్చి, ఏరు నిద్రపోతోంది, ఇదే మంచి సమయం, అందరూ తయారవ్వండి అని హడావుడి చేశాడు. శిష్యులు గురువుగారిని ఎంత లేపినా ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదాం అనుకున్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకొని గురువుగారిని ఎత్తుకొని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు. అయినా గురువుగారికి మెలకువ రాలేదు. ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్లలో ఒక శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ గోల చేయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడ్డారు. ఎందుకు అని అడిగాడు ఓ శిష్యుడు. మనమంతా యువతలి ఒడ్డుకు వచ్చామో లేదో అని అన్నాడు ఆ శిష్యుడు. అయితే ఇప్పుడేం చేయాలి? గురువుగారు కాక మనం 12 మంది శిష్యులు. ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అతన్ని వదిలి మిగిలిన 11 మందిని లెక్క పెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. బాబోయ్, మనలో ఒకరిని ఏరు మింగేసింది అని గట్టిగా అరిచాడు. అతను అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఓ శిష్యుడు. లేదు, నేను వెనక్కి తిరిగి చూశాను కదా చెప్పాడు శిష్యుడు. అంటే నిజంగానే ఏరు మింగేసిందన్నమాట అంటూ శిష్యులంతా బోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు. అంతలో అటుగా భుజాన కర్ర పెట్టుకొని ఓ బాటసారి వస్తున్నాడు. మా గురువుగారు పరమానందయ్య గారు. మేము ఆయన 12 మంది శిష్యులం. మేమంతా కలిసి ఏరు దాటుకొని వస్తుంటే అది మాలో ఒకరిని మింగేసింది అని చెప్పారు శిష్యులు. ఆ బాటసారి అందరినీ ఒకసారి లెక్క పెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనికి అర్థమయ్యింది. అందుకే వారిని ఆట పట్టించాలనుకున్నాడు. నేనెవరిని అని అడిగాడు బాటసారి శిష్యులని. తెలియదు అన్నారు. శిష్యులు ఇంతకీ మీరెవరు అన్నారు. నేనెవరో ఊరికే చెప్పేస్తానా?
మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను అన్నాడు బాటసారి చాలా తెలివిగా. మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా, అందుకని ఇతనెవరో తెలుసుకుందాం అనుకున్నారు అంతా. బాటసారికి ఓ మూట ఇచ్చి చెప్పు నువ్వు ఎవరు అని అడిగారు. నేను మారువేషంలో ఉన్న మంత్రగాడిని, భూత పిశాచాలను పారద్రోలుతాను అన్నాడు. నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురాగలవా అన్నాడు ఓ శిష్యుడు. తీసుకువస్తాను కానీ కొంచెం ఖర్చవుతుంది అన్నాడు బాటసారి. మనిషి కంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు. ఇదిగో మరో మూట అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఒక పిచ్చి మంత్రం చదువుతున్నట్లు నటించాడు. అతను శిష్యులందరినీ వరుసగా నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక్కో అంకె లెక్క పెట్టమని చెప్పారు. అలా లెక్కబెట్టగా 12 మంది శిష్యులు లెక్క వచ్చారు. అప్పుడు బాటసారి, చూశావా మీ వాడిని తెప్పించేశాను అన్నాడు. శిష్యుల ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు. మీరు సామాన్య మానవులు కారు, ఏరు మింగేసిన మా వాడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలమని, అయినా మీ ప్రతిభకు ఏదో మా వద్ద ఉన్నంత సమర్పించుకుంటామంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకొని సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు బాటసారి. అప్పుడు మెలకువ వచ్చింది. గురువుగారు డబ్బు గురించి అడగగా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ళ తెలివి తక్కువతనానికి నెత్తి నోరు బాదుకున్నారు గురువుగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.